కోడికత్తి పార్టీ తెలంగాణలో కేసీఆర్తో కలిసి నాటకాలు ఆడతారు. ఒక వారం నుంచి కేసీఆర్ను ఉతికి ఆరేశారు. చూశారా మీరు? బట్టలు ఎట్లా ఉతుకుతానో బట్టలు ఇప్పి ఉతికేశా. కేసీఆర్ అనుకుంటున్నాడు నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నాను. నేను కోడికత్తా. నేను కేసీఆర్ కబద్దార్. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు. నీ జీవితంలోనే అబద్ధాలు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో మనతో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో కథలు చెప్పాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు మన ఎమ్మెల్యేలు కొనుక్కొని అందరిని కొనుక్కొని ఈయనేదో పెద్ద మహానాయకుడు మారిగా మనల్ని శాసించే పరిస్థితికి వచ్చాడు. ఏం తమ్ముళ్ళు మనల్ని తిట్టాడా లేదా మీరు చెప్పండి? తిట్టాడా? వల్గర్గా తిట్టాడా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు. మన తెలుగు తల్లి కించపరిచే విధంగా మాట్లాడాడు. మన ఉలవచారు వాళ్ళ పశువులు తింటాయంట. అదే మరి మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. ఆంధ్ర వాళ్ళు పనికిరాని దద్దమ్మలంట. ఇప్పుడు నాకు కూడా తెలియలేదంట. కేసీఆర్ నువ్వు ఎక్కడ పెరిగావు? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, చాలా మంది మీరున్నారు ఇక్కడ. మీతో కూర్చున్న వ్యక్తే కదా కేసీఆర్. ఇప్పుడు నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. పర్వాలా, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నావు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడూ తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు? ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి. సోనియా గాంధీ గారు వచ్చారు. మేడ్చల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఆంధ్రాకు మేము మాట ఇచ్చాం, మేము మాట తప్పం, ప్రత్యేక హోదా ఇస్తామని. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. చెప్పాడా తమ్ముళ్ళు? ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. నేను ప్రత్యేక హోదాకి ఎప్పుడు అపోజ్ చేయలేదని. ఎప్పుడన్నా కేసీఆర్ వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ ఎప్పుడన్నా నిజం చెప్పాడా తమ్ముళ్ళు? ఇది కూటమి. ఈరోజు మాట మారుతుంది. నేను అందుకే చెప్పా, ముగ్గురు కలిసి వస్తారనుకున్నా. ముగ్గురిని చాపలో జుట్టేసి బంగాళాఖాతాలు వేసి అనుకున్నా. నేను తెలంగాణకు వస్తే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి పెత్తనం అంటావా? నీ పెత్తనం మాకు కావాలన్నా, నీ బోడి పెత్తనం మాకు కావాలన్నా? ఇప్పుడు అడుగుతున్నా నేను, ఎందుకు డబ్బులు పంపించారు ఇక్కడికి కోడికత్తి పార్టీకి? 1000 కోట్ల రూపాయలు పంపించి 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలనుకుంటున్నావా? మన ఆస్తులు కష్టపడ్డామా లేదా తమ్ముళ్ళు? మనందరం శ్రమ చేసామా లేదా? ఎవరు కట్టారు సైబరాబాదు? ఎవరు పేరు పెట్టారు? ఎవరు ఔటర్ రింగ్ రోడ్ కట్టారు? ఎవరమ్మా విమానాశ్రయం కట్టింది? ఎవరి కోసం? ఇప్పుడు ఎవరు లాక్కున్నారు? లాక్కొని నన్ను కూడా అవమానం చేసి పంపిస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. మంచి అయినా చెడ్డైనా ఇక్కడే ఉండాలని నేను వచ్చి రాత్రింబగుళ్ళు కష్టపడి మీకు న్యాయం చేసే పరిస్థితి నేను వస్తే సుప్రీంకోర్టు పోయాం. హైయర్ ఎడ్యుకేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, 58% వాటా ఇవ్వాలి, జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని కాదు ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పడింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా,
మా వాటా ఇస్తావా? 50% ఇవ్వవా? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. 58% మేము కష్టపడిన ఆస్తుల్లో చట్టపరంగా ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి.